హలో అండి, నేను మీ శైలజ చిట్టి. వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు ఊటీలో లాస్ట్ డే ట్రిప్కి పైకారా బోటింగ్ హౌస్కి అయితే వెళ్తున్నాము. అండ్ పైకారాకి వెళ్ళే రూట్లో పైన్ ఫారెస్ట్ అండ్ వెన్లాక్ డౌన్స్ నేచర్ ట్రైల్ అని ఉంటుంది. ఇక్కడైతే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చాలా సినిమాలు తీశారు. ఆ ప్లేసెస్ అన్నీ ఈ వీడియోలో కవర్ అవుతున్నాయి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ అయితే పైన్ ఫారెస్ట్కి వచ్చాము. ఇక్కడ జస్ట్ చెట్లు కదా, ఏమున్నాయి అనుకోకండి. ఆ చెట్ల మధ్య తిరుగుతుంటే ఆ ఫీల్ వేరే ఉంది. అలాగే పక్కనే వాటర్ రివర్ కూడా ఉందండి. ఇక్కడ ఫొటోస్ అయితే చాలా బాగా వస్తున్నాయి, సూపర్గా వస్తున్నాయి. ఫొటోస్కి చాలా బాగుంది లొకేషన్ అయితే. చెట్లు పెద్ద పెద్ద చెట్లు కదా, అందుకని చెట్ల మధ్యలో అయితే ఫోటోలు బాగా వస్తున్నాయి. అండ్ ఇక్కడ పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వాటర్లో రాళ్ళు విసురుకుంటూ బాగా వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. అండ్ ఇక్కడ నుంచి పైకారా వాటర్ ఫాల్స్ కూడా దగ్గరే ఉంటుందండి. ఇక్కడ నుంచి మేము పైకారా వాటర్ ఫాల్స్కి బయలుదేరదాం అనుకుంటున్నాము. ఫస్ట్ అయితే ఈ లొకేషన్ చూసి మీరు ఎంజాయ్ చేయండి, వీడియో చూడండి. నేను మళ్ళీ పైకారా దగ్గరికి వెళ్ళాక మీకు చూపిస్తాను. పైకారా వాటర్ ఫాల్స్లో ఏదో వర్క్ అయితే జరుగుతుందంట, అందుకని అలౌ చేస్తలేరు, క్లోజ్ చేశారు అని చెప్పారు. సరే అని మేము పైకారా బోటింగ్ హౌస్కి అయితే బయలుదేరాము. వెళ్తుంటే మధ్యలో మాకు ఈ వ్యూ అయితే కనిపించింది, వాటర్ ఫాల్స్ లాగా కనిపిస్తే సరే అని ఇక్కడైనా ఎంజాయ్ చేద్దామని ఇక్కడైతే దిగాము. కార్ సైడ్ కాపేసి ఇక్కడ కొంచెం సేపు ఈ లొకేషన్ అయితే ఎంజాయ్ చేసి కొంచెంసేపు ఫొటోస్ అవి తీసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి పైకారా బోటింగ్ హౌస్కి అయితే బయలుదేరాము. పైకారా బోటింగ్ హౌస్కి వచ్చేసాము. ఇక్కడ కొంచెంసేపు రిలాక్స్ అవుదామని కూర్చున్నాము. మా వారు బోటింగ్ చేయడానికి డీటెయిల్స్ కోసం వెళ్ళారు, టికెట్స్ తీసుకోవడానికి. మేమైతే ఇక్కడ కూర్చొని వ్యూని ఎంజాయ్ చేస్తున్నాము. బోటింగ్ చేయడానికి ఏ బోట్కి ఎంత ఛార్జ్ అవుతుంది అనే డీటెయిల్స్ అయితే టికెట్ కౌంటర్ ముందు ఉంటుంది. అక్కడ చెక్ చేసుకొని మీకు ఏ బోట్ కావాలో తీసుకోవాలి. అన్ని బోట్స్కి 1150 అబోనే ఉన్నాయి. మాకు పిల్లలు ఉన్నారు కాబట్టి మేమైతే పెద్ద బోట్ తీసుకున్నాము. అది కూడా వేరే వాళ్ళతో షేర్ చేసుకున్నాము. మీకు కావాలి అనుకుంటే ఒకవేళ పెద్ద బోటు మీరు వేరే వాళ్ళతో కూడా షేర్ చేసుకోవచ్చు. ఒకవేళ చిన్న బోటు మాకు భయం వేస్తుంది, మేము చేయలేము అనుకుంటే మీరు అక్కడ ఉన్న వాళ్ళతో షేర్ చేసుకోవడానికి వీలుంటుంది. పైకారా వాటర్ ఫాల్స్ అండ్ పైకారా బోటింగ్ హౌస్ కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్ అండ్ ఇక్కడ మనం లంచ్ కూడా చేసుకొని ఇక్కడ ఫుల్ డే గడపవచ్చు బోటింగ్ చేసుకుంటూ. బోటింగ్ అయితే చాలా బాగుందండి, చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇది, మంచిగా అనిపిస్తుంటుంది. ఇక్కడ ఫుల్ డే ఎంజాయ్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి ఈవినింగ్ వేరే ప్లేస్కి అయితే వెళ్ళొచ్చు.
పైకార బోట్ హౌస్ నుంచి మళ్ళీ వెన్లాక్ డౌన్ నేచర్ ట్రైల్కి అయితే వచ్చేసాం. ఇక్కడ ఎంట్రీ ఫీ 30 రూపీస్ ఉంటుంది. ఇదేనండి నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా సినిమాలు తీసేవాళ్ళంట అని, అది ఇదేనండి. ఇది కూడా బాగుంటుంది. ఇలా అయితే పైకి వెళ్ళాలి. ఇక్కడ నుంచి చూడండి చాలా బాగుంటుంది. పైకి వెళ్ళి చూస్తే రోడ్ వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. అలాగే మౌంటైన్స్ అండ్ ఫారెస్ట్ కూడా చాలా బాగా కనిపిస్తుంటుంది పైన నుంచి చూస్తుంటే. అలాగే పైన నుంచి చూస్తుంటే దీని పక్కనే కొన్ని విలేజెస్ కూడా కనిపిస్తున్నాయి దూరంగా. అండ్ వాళ్ళు ఫార్మింగ్ కూడా చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు చాలామంది క్యారెట్స్ అండ్ క్యాబేజ్ మాత్రమే పండిస్తూ ఉంటారు. ఇక్కడ మేబీ అవే పండుతాయి కావచ్చు. క్యాబేజ్ అండ్ క్యారెట్ ఫార్మింగ్ ఎక్కువగా చేస్తున్నారు. అండ్ కావాలంటే మనం ఇక్కడ క్యారెట్స్ కూడా కొనుక్కోవచ్చు. రోడ్డు పక్కన తీసుకువచ్చి అమ్ముతూ ఉంటారు. ఓన్లీ పైకర వెళ్ళే రూట్లోనే ఉంటాయి క్యారెట్స్, మిగతా ఎక్కడ కనిపించవు. ఇక్కడైతే ఫ్రెష్గా ఉంటాయి. ఇక్కడే ఫార్మింగ్ చేసిన క్యారెట్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ అమ్ముతూ ఉంటారు. ఇక్కడ మీరు కార్ ఆపేసి పక్కకి తీసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.